కులు తప్పకునేది నాకు తోచినట్లుగా ఇతవు బోధించి మంచి మాటలతే మన రాజ్యము మీ కిమ్మని చెప్పెదను. నా మాటలకు వారు వినదరా కాదనరా మళ్ళీ వచ్చి మీతో విన్నవించదను. రాయములో వెనుకోవాల కృష్ణమరానికి మా కృష్ణప్రభు ఇల్లుగా ఇనదా కూడా మామ కరిపురము మా అభివందనములు. మామా శివమోగాక క్షేమమేనా కృష్ణ మీకు ప్రేమతో వినిపించుమయ్యా క్షేమమేనా కృష్ణ మీకు ప్రేమతో వినిపించుమయ్యా మామగారు శివమోగాక నీకు క్షేమమే కదా ఎందు విఖ్యాతమై ఇతకు వచ్చినవో ప్రేమతో జరిగించము. మామగారు ఏం పని మీద వచ్చి ఉన్నారని అడుగుతుంటారా? అవుతుందా? పాండు నందనులు రాయ పారిగా నన్ను పంపనాను. పాండు నందనులు రాయ పారిగా నన్ను పంపనాను. మామగారు ఆ పాండునందనులు 12 సంవత్సరములు వనవాసము 1 సంవత్సరము అజ్ఞాతవాసము కలిపి ఇప్పుడు తమ రాజ్యము కొరకు నన్ను రాజభారిగా పంపిస్తున్నవారు. మామగారు మేము పాండు నందనులు పాండు నందనులు మీ మరికి ఒక్కటేగా. మేము పాండు నందనులు మీ మరికి ఒక్కటేగా. మేము పాండు నందనులు వారి పాలి పాదమును మారలగును పండితి. పాలి పాలి పాదమును మారలగును పండితి. కోరికను మాను కూడి
మీరు వారు కలిసి ఉండుట కీర్తి కాదా మామగారు? కృష్ణ అందుడనే నగుట తమ్ముడా నాడడు పాలించెను. అందుడనే నగుట తమ్ముడా నాడడు పాలించెను. నా తమ్ముడు వాడు కాపితే రాజ్యం వేలించి తిని ఇప్పుడు నా కొడుకులు పెద్దవారైంది కాబట్టి వారే రాజ్యం వేలుతుంది కదా. ఏమనుకుంటే మామగారు, నీ వందుడు అని ఆ రోజు నీ తమ్ముడైన పాండురాజునకు అధికారం ఇచ్చేవి. అవును. ఆ తర్వాత నీ పుత్రులు పెద్దవారైన తర్వాత నీ పుత్రులకు రాజ్యమేలే అధికారం వచ్చినది కదా. అవును. అందుకే ఇప్పటి వరకు అట్లే ఏలుతుంటారు అంటున్నావా మామగారు? రట్టు లేక ముందు పాండురాజున అధికారమిచ్చి రట్టు లేక ముందు పాండురాజున అధికారమిచ్చి నీవెప్పుడైతే ఆ పాండురాజుకు అధికారం ఇచ్చివో అప్పుడే ఈ రాజ్యము అతని సంతానములకు సంక్రమించను కదా. మరుమ మెరుగకుండా నీవు మాటలాడుతున్నావు. విచారంలో లేకుండా మాట్లాడుతుంటివి. నా పుత్రులకు అధికారం లేదా? ఏమంటివి మామగారు? మొదట లేని అధికారము నీకు మొదట లేని అధికారము నీకు ఏ విధముగా మామగారు, ఎప్పుడైతే నీవు ఆ పాండురాజులకు అధికారం ఇచ్చివో అప్పుడే ఈ రాజ్యము అతని సంతానములకు సంక్రమించను. నీ కొడుకులకు నీకు ఈ రాజ్యమేలులకు అధికారం ఎక్కడిదో తెలుపుతుండలను. నన్నుడు గల పని లేది కన్నా
ఇతబోధ చేయాలని నేను మీతో ఇప్పటిదాకా చెప్పి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చెప్పినదంతా విని ఇప్పుడు నాకు తాత కాదు, నేను అందులను నన్ను అడిగినా ఏమి ప్రయోజనం లేదు, నా కొడుకును అడుగుమనుకుంటేవా? సరే అడుగునే అడిగేదను. సరే ఎవరి కర్మం వాళ్ళు అనుభవించారు. నేను కూడా ఆ సుయోధనుని ఒక మాట చెప్పుతుండదు కాక. సుయోధన విను సుయోధన మాట విహితమదిని. దుర్యోధన విను సుయోధన మాట విహితమదిని. పాండురాధాత్మజుల కర్తపాపమివ్వ. దుర్యోధన పాండురాధాత్మజుల కర్తపాపమివ్వ. ఉన్నయేమో గాని 5 మూలనైనా ఎత్తినను మంచి దౌడు అట్లివ్వకున్నా తప్పకను యుద్ధము తారసిల్లు. గొల్లవాడ ఏమంటివి? దుర్యోధన ఆ యొక్క పంచ పాండవులు 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము గడిపి వచ్చి తమ రాజ్యము తాము అడుగుతుండ్రి. అర్ధ రాజ్యం ఇయ్యకపోయినా 5 ఊళ్ళు దుర్యోధన 5 ఊళ్ళు ఇచ్చిన మంచిదవును, లేకుండినా యుద్ధం మాత్రము తప్పదు. నేను దుర్యోధన నేను ఆ కౌరవులకు ఆ పాండవులకు ఎంత బాంధవులను మీకు కూడా అంతే బాంధవులను కనుక నీ మేలు కోరి చెబుతున్నాను. ఏ మంకు గొల్లవాడా ఏమని మేలు కోరి చెబుతున్నాను కానా నా మాట కాదని 5 మంచిగా ఉంటుంది. దుర్యోధన 5 ఊళ్ళు కొట్టివా? నాకు ఆయనను కానిము కృష్ణ, ఆయనను కానిము నా కాడి కృష్ణ, నా కాడి దుమ్ముతో సమానము. దుర్యోధన ఏమవుతుంటివి? నా కాడితో దుమ్ముతో సమానం వాళ్ళందరూ. దుర్యోధన కృష్ణ పాండురాధాత్మజులకు జబలము నీవు. దుర్యోధన పాండురాధాత్మజులకు జబలము నీవు. ఎరిక జాలము దురమందు నెరగలము. ఎరుక జాలము దురమందు నెరగలము. నీకు గర్వము గర్వమునే నెరుగుమాడా. నేనేమి కేడు నీ కరుణకి. దుర్యోధన నీవు తెలియలేవు కానీ నీ గర్వము సర్వము నీకు గంటలు చేసుకున్నారా మన పిల్లలు దుర్కో. దుర్యోధన అందుకే
లే దుర్యోధన కృష్ణ గట్లనే రా. మధుల భుజ బలము నీవు పాండురాజాత్మజుల భుజ బలము నీవు ఎరుగజాలముదురమందు నెరుగగలవు ఎరుగజాలముదురమందు నెరుగగలవు నీదు సర్వము నీదు ధర్మము సర్వము నేనెరుగవాడా. మాన నేనేమి చేసుని కర్మ కలిగి దుర్యోధన నేను నీ యొక్క గర్వము నేను ఎరిగి ఉండును కానీ నీవు ఆ పాండవుల భుజబలము తెలియక ఎట్లు మాట్లాడుతుంది. ఇక మీ నామకాలే మీ పరిమిత బుద్ధి అన్నట్టుగా నీకు పోయే టైము దగ్గర వచ్చినందుకు ఇట్లా మాట్లాడుతుంటే దుర్యోధన నా మాట విని 5 మూడు ఇచ్చిన నీకు శుభం కలుగు దుర్యోధన. దుర్యోధన ఏ కృష్ణ ఏమంటివి వాళ్ళు భుజముల శౌరుల 5 మంది వాళ్ళు మేము 100 మంది 100 మంది అంటే 100 మందిని మేము వారు 5గురు. నా మిత్రుడు అతి భయంకరమైన భుజశాలి అయిన నా మిత్రుడు దానవీర సూర్య కర్ణ ఏమంటివి నేను ఎవరికి ఇవ్వగలను రాజ్యము యమధర్మరాజుక ఎవరికి ఇవ్వగలను నా తమ్ముడు దుశ్వాసుడు ఉండగా వాడు నా కాని దుమ్ముతో సమానం వాళ్ళు. ఒరే కర్ణకు శాసనాల తమ్ముడా మిత్రమా ఈ మక్కుకల వాళ్ళు పట్టి పోనివకుడు కట్టివేడు అని ఈ విధముగా ఆ యొక్క దుర్యోధనుడు ఆ శ్రీకృష్ణుని బంధింపమనగా అక్కడ అనగానే వారు శ్రీకృష్ణుని పట్టుకొనిపోతూ రాగా ఆ యొక్క శ్రీకృష్ణుడు విశ్వరూపము దాచి నిల్వంపడగా అది చూసి భీష్మ ద్రోణాదులు అనంతా పరవశులైరి మిగతా వారు మూర్ఛాగతులైరి అటు పిమ్మట కృష్ణుడు అటు నుండి వెళ్ళి ఆనాడు మిత్రుని ఇంటిలో నుండి మరునాడు రహస్యముగా కర్ణుని కలుసుకొని ఏమనుకున్నాడన్న నాయకుడు వెనుగోపాల కృష్ణమరానికి కర్ణ రాజేయానిను పూర్తి రవి మౌకము చేతగనను రాజేయానిను పూర్తి రవి మౌకము చేతగనను మంత్రము చేతగనను రవి మంత్రము చేతగనను మంత్రము చేతగనను కన్నా ఆ యొక్క ముక్తిదేవి సూర్య భగవానుని బలము చేత నిన్ను కనెను.
కుంతీదేవి నిన్ను సూర్య భగవానుని వరము చేత కనెను. కావున ఆ పంచ పాండవులు నీకు తమ్ములు. నిన్ను కన్న జనని కుంతీదేవి. కావున ఈ దుర్యోధన పక్షము విడిచిపెట్టి నీవు పాండవుల పక్షము చేరుము. అక్కడ నీవు జ్యేష్ఠుడు వరుల చేత ఈ సమస్త మండలము నీచే పరిపాలింపజేసలను. ఆ యొక్క ద్రౌపది మూలంగా నిన్ను ఆడవ భర్తగా నెట్టగలదు. నా మాట నమ్మి పాండవుల పక్షముకు రమ్ము కన్నా. కృష్ణ ఓ పంతులు అడగంట పని చేయరు అంతకంటే అయిపోతుంది. అడగంట పని చేయి ఇంతకు ముందే విలచిని కుంతి పోతున్నాడనలతో ఇంతకు ముందే విలచిని కుంతి పోతున్నాడనలతో ఎంత ధైర్యం కృష్ణ, ఈ మాట నేను ఇంతకు ముందే వినియున్నవాడను, కానీ దుర్యోధనులకు నేను ద్రోహం ఆచరించబోను. అతడు నన్ను తన వాడి కంటే ఎక్కువ ప్రేమగా చూచుతున్నవాడు. కన్నా ఏమనుకుంటేవి? నేను కుంతీదేవికి పుట్టిననే నీకు ముందే చెప్తానంటున్నావా? అయినా తెలిసినప్పటికీ ఈ దుర్యోధన కదా ఎందుకున్నావు కన్నా? రావచ్చు కదా ఆ పాండవ పక్షము చేయడంలో. అక్కడ ద్రౌపది కూడా కన్నా పాంచాలి నిన్నారవ పట్టవతే పట్టవలను పాంచాలి నిన్నారవ పట్టవతే పట్టవలను చంద్రము చంద్రమంతరే పదవలను కన్నా నా మాట విని ఆ పాండవుల పక్షము చేరుము. అక్కడ నీకు రాజా పట్టాభిషేకము జరుగును. ఆ రోజు కూడా నిన్ను ఆరోపంచగానుంటును. నా మాట నమ్మి రమ్ము కన్నా. ఇక్కడ ఆ నీకు దుర్బుద్ధులే వస్తాయి కన్నా. అవునా నా మాట విని పాండవుల దగ్గర కన్నా. అపరాధం పునరునాదు అపరాధం పునరునాదు అన్నా ఏమని చెప్తున్నాడు కృష్ణుడు గుల్లవాడు? ఎన్ని చెప్పినా నేను వినవాడు కాను. ఆహా. ఇక నీ ఇష్టము కన్నా నేను మాత్రం నాకు తోచిన కాడికి నీకు ఇష్టము చెప్పి ఉన్నాను. నా మాట వినకపోయినా అది నీ ఇష్టము. నీ కర్మగతికి నేనేమి చేయగలను చెప్పు అని ఈ విధముగా ఆ యొక్క శ్రీకృష్ణుడు ఆ కౌరవ నుండి బయలుదేరి ఆ పంట
నాకేమి తెలియదు నా కుమారుడు అడగగా ఆ యొక్క శ్రీకృష్ణుడు దుర్యోధన వద్దకు పోయి ఇది కథలు వారికి అర్ధరాజ్యం లేకపోయినా 5 మూడు అని ఇవ్వని అడగగా దుర్యోధనుడు కూడా 5 మూడు కాదు కదా సూర్యముల మోపినంత నేలనైనా ఇవ్వనమే అది అక్కడ నుండి బయలుదేరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుని కలుసుకుని కర్ణ ముందు నీ తల్లి కుంతీదేవి ఆ యొక్క సముద్రానికి జలానికి వెళ్ళి సూర్య భగవానుని వేడుకొనగా సూర్య భగవానుని వరం వలన నీవు జన్మించివి కావున నీ తల్లి కుంతీదేవి నీ తమ్ముడు పాండవులు వారి పక్షమున ఉన్నట్టు నీకు మేలు కలుగుతుందా అని చెప్పిన కర్ణుడు కూడా వినక నీ మాటను నేను వినను ఆ సుయోధని మాటలు వింటానని చెప్పగా అక్కడి నుండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బయలుదేరి పాండవుల వద్దకు పోయి ఏమనుకున్నాడన్న పాండునందనులారా ఇక మనకు రణము తప్పదు ఆ కౌరవులు వారి మక్కుపట్టు విడువకున్నారు అర్ధరాజము కాదు 5 ఊళ్ళు కాదు సూర్యమున మోపినంత నేలనైనా ఇవ్వనంటున్నాడు కావున మనము యుద్ధమునికి సిద్ధము కావాలను రణము తప్పదు మీకు కౌరవులతోన పాండు కుమారులారా రణము తప్పదు మీకు కౌరవులతోన జయము మీ కప్పు వారి కపజయము కలుగో పరగ అతినాపురి భాగ్యలక్ష్మి అతినాపురి భాగ్యలక్ష్మి మిమ్ము గరి ఎంతుండే నిజముగ వినుడు ఆనందనులారా ఇక ఆ కౌరవులతో యుద్ధము తప్పదు కావున మీరు మీ సైన్యమును సమకూర్చుకొని యుద్ధములకు సిద్ధము కండి ఆ అతినాపురి భాగ్యలక్ష్మి మేము వరించుండేను పాండుపుత్రులారా అని ఇక్కడ వినమించిన వెంటనే పాండవులు తమ పక్షము పోరాడ సిద్ధముగా ఉన్న రాజులందరినీ పిలువనంప వారెల్లరూ చతురంగా బల సమేతముగా వచ్చి సిద్ధముగా ఉండిరి ఇక్కడ వీరి సైన్యమంతా కలిసి 7 అక్షోణులు సైన్యం వాయను అంతా వారెల్లరూ తమ శస్త్రములను ధరింప ధర్మ భీమ అర్జున నకుల సహాదేవులు తమ శంఖములను పూరించుతూ రథం వెక్కిరి శ్రీకృష్ణుడు అర్జునుని రథంకు నడుపుతుండెను కురుక్షేత్ర సమీపం వచ్చి చేరుకుని ఇట్లుండా దుర్యోధనుడు 11 అక్షుల బలంపు పుట్టుకొని యుద్ధములకు సిద్ధముగా ఉన్నాడని ఒక దూతను పాండవుల కడకు పంపగా అది విని వారు కూడా సిద్ధముగానే యుద్ధమని చెప్పి అక్కడ భయపడి చేస్తున్నా భటుడు ఏ జాతి చేస్తున్నా కౌరవులు చీరాలకు నేను బజ్జాది తర్వాత రెండు అవుతున్నాయి ఇక భయపడడం మొదలు అయినట్టు ఉన్నది నాకు కూడా ధైర్యం మీద రాదు పోయి మీ పార్టీ ఉన్నాయి కాంతారు వెళ్ళిపోతే నేను మీ పాటలే ఉండదు మన ఎక్కువ రాదు మా నువ్వు నా ధర్మం ఎక్కడంటే చెప్పాడు నేను ఎప్పుడు మాత్రం మొనబాది ధర్మం ఉన్నది నేనుంటా ఏడాది మొనబాది ఉన్నది నేను కాదు ఇంకే పట్టుకున్నాను కదా ఆయన అంత లేకున్నది ఎవరు నేనైతే కాదు నేను ధర్మం ఉన్నది ఉంటా ఎప్పుడు మాత్రం
ఇంకా ఎన్నో భాండాగములు పని వారు యుద్ధరంగమున ఎన్నింటి పారిపోతున్నారు. కావున నేను ఇప్పుడే ఎవరితో యుద్ధం చేయవలనో యుద్ధరంగమున ఎవరెవరు నిలిచి ఉన్నారో నేను చూడవలనని, కాబట్టి రథమును ముందుకు నడుపుము అని ఈ విధముగా ఆ యొక్క అర్జునుడు మా శ్రీకృష్ణ ఆ కౌరవులు ముందు ముందు ఎన్నో ప్రకల్పములు పలికి యుద్ధము చేయగా వచ్చి ఎన్నంటి పోతుంటుంది. కావున ఇప్పుడు ఎవరెవరి వచ్చి ఉండిలో రథమును ముందుకు నడిపి వాళ్ళ ముందర నిలబెట్టము, మనతో యుద్ధము చేయటకు ఎవరెవరు వచ్చి ఉన్నారో చూడనని చెప్పగా అక్కడ శ్రీకృష్ణుడు రథమును ఉభయ సైన్యముల మధ్య పోలిసిన అర్జున కౌరవ యోధులను చూసి కరుణాయుక్త అర్జునుడని శ్రీకృష్ణుతో ఏమనుకున్నాడన్న జాబులో వేణుగోపాల కృష్ణ మహారాజుకి మీరందరూ మావాడే అయి ఉండేవి. ఈ బాంధవ్యంగా తోడా నేను యుద్ధం చేయటం వలదు. రథములు ఎందుకు వరకు అర్జున ఏమనుకుంటువి? మీరందరూ మీ బంధువులేనా? మీ తాతలు, గురువులు, అన్నలు, తమ్ములు మీరందరూ మీ బంధువులే అనుకుంటువా? అనుకుంటున్నా అర్జున తెలియకుంటివా మీరందరూ నీ వారముట తెలియకుంటివా మీరందరూ నా వారముట తెలియకుంటివా మీరందరూ నీ వారముట తెలియకుంటివా మీరందరూ నా వారముట తెలియకుంటివా మనుజౌర్యము తోడనిను వారమున ఇది నీకేమాయను? వీరందరూ నీ బంధుజనులని నీకు ముందే తెలియకుండానా? ఇప్పుడు శౌర్యంతో యుద్ధము చేయటకు వచ్చి వీరిని చూసి ఎలిగికి మళ్ళీపోయినా ఇక్కడున్న జనాలందరూ చూసి నవ్వరా అర్జునా? అక్కడనే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు. వీరిని తోలావతి ఎత్తియున్న పిమ్మటను వీరిని తోలావతి ఎత్తియున్న పిమ్మటను వీరిని తోలావతి ఎత్తియున్న పిమ్మటను వీరిని తోలావతి ఎత్తియున్న పిమ్మటను
నీకు తెలియదు ఏమున్నది? భీష్మాచార్యుడు మా పితామహుడు, ద్రోణాచారి నాకు విద్యను నేర్పిన గురువు, మిగతా వారందరూ నా బంధువులు. వీరిని నేను వదింపజాలను. ఇదో నా గాంధీవము జారిపోతున్నది, నాకెట్లో ఎగుతున్నది. ఈ యుద్ధము, ఈ రాజభోగము నాకక్కరలేదు. అర్జున, ఏమనుకుంటే వీళ్ళందరూ నీ తాత భీష్మాచారి, నీ గురువు ద్రోణాచారి, మీ చిన్న తండ్రి ధృతరాష్ట్రుడు, వీరందరూ నీ అన్నలు తమ్ములు నీ బంధువులు అన్నటువంటివా? అవును కృష్ణ. అర్జున, మనసు జరియో ఈ తనుడ నీకు తెల్లదయా, మనసు జరియో ఈ తనుడ నీకు తెల్లదయా, మనసు జరియో విను వీరల చంపకున్న మన జాలరు ఎల్లప్పుడు వినవేరల చంపకున్న మన జాలరు ఎల్లప్పుడు విను వీరల చంపకున్న మన జాలరు ఎల్లప్పుడు వినవేరల చంపకున్న మన జాలరు ఎల్లప్పుడు తెలియించిన మోదన చదువుల నిలబడి తెలియవు వీరిని నీవు చంపకున్నా వీరు వీళ్ళప్పుడు జీవించరా, జాతస్య మరణం ధ్రువం అన్నట్టుగా పుట్టినదల్లా గిట్టగా రావదు, గిట్టగా తప్పదు. నిజమని తెలియకున్నావా పాట? వీరిని చంపకున్నా వీరెల్లరూ జీవింపరు, జాతస్య మరణం ధ్రువం అన్నట్టుగా పుట్టినదల్లా గిట్టగా తప్పదు. లేము ఈ ధనుర్బాణములను వైకొని యుద్ధమునట్టుటకు సంసిద్ధులకు గమ్ము అంటున్నా. వినను నీ మాట గురు జనులను నేను సంపనలా, వినను నీ మాట గురు జనులను నేను సంపనలా, వినను నీ మాట జనులను నేను సంపనలా, వినను నీ మాట గురు జనులను నేను సంపనలా, వినను నీ మాట అనగయెత్తి రాజసుఖము అనుభవించుడాని శ్రమ, అనగయెత్తి రాజసుఖము అనుభవించుడాని శ్రమ, అనగయెత్తి రాజసుఖము అనుభవించుడాని శ్రమ, అనుభవించి రాజసుఖము అనుభవించుడాని కన్నా వెన్నకేరి కందములు తలములు మత్తింపమేలు, వినను నీ మాట జనులను నేను సంపనలా, వినను నీ మాట జనులను నేను సంపనలా, వినను నీ మాట జనులను నేను సంపనలా, వినను నీ మాట. కృష్ణ, వీరిని చంపి రాజమేలుల కంటే వనంలో నుండి కందమూలములను పుట్టించుతూ భగవద్జ్ఞానం చేస్తూ కాలం గడపనే నేననిపిస్తున్నది. అర్జున,
ఇన్ని రోజులు ఈ ఆలోచన ఎక్కడ పోయినదయ్యా నీకు? అరణ్యవాసము అజ్ఞాతవాసము చేసి వచ్చి నన్ను రాయబారిగా కౌరవుల వద్దకు పంపి ఇప్పుడేమో వారిని యుద్ధ రంగమున చూసి వారిని యుద్ధ రంగమున చూసి భయము చెంది ఇప్పుడు పలుకుతుంటివా? వీరల నీవు ఇటు విడచి మరలి పోగుతున్నా, వీరల నీవు మరలి పోగుతున్నా, వీరల నీవు విడచి మరలి పోగుతున్నా, వీరల నీవు ఇటు విడచి మరలి పోగుతున్నా, వీరల నీవు వీరు నిన్ను విడతురెటు వీరుడని కీర్తి జడను వీరు నిన్ను విడతురెటు వీరుడని కీర్తి జడను వారినిలో ఇదియును సెల్వియా సర్వమనదు వీరల నీవు విడచి మరలి పోగుతున్నా, వీరల నీవు విడచి మరలి పోగుతున్నా, వీరల నీవు అర్జున, ఇది క్షత్రియ ధర్మము కాదు. వీరిని నీవు కరుణించి విడివచూచిన వీరు నిన్ను మాత్రము విడిచిపెట్టరు, నిన్ను నీ లాభ నిందలనాడరు. అప్పుడు నీకు శౌర్యము వచ్చి రానే వచ్చి యుద్ధము చేయుటకై నిలిచెదవు. కాబట్టి ఇప్పుడే వీరిని ఎదిరింపుము. ఇట్టి మంచి సమయము మరలా నీకు లభింపనేరదు. మాటలారా, ఈ యొక్క కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధ సమయమున ఉండేటి చెన్నకేశవులు ఆ యొక్క కౌరవులకు పాండవులకు మరియు శ్రీకృష్ణ వారి కూడా చాలులతో సన్మానించడం జరుగుతుంది. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చల్లగా ఆశ్రయించాక జయములో వేణుగోపాల కృష్ణ మహారాజుకి మాటలారా, ఆ యొక్క కౌరవులు పాండవులు కురుక్షేత్రంలో యుద్ధ రంగంలో నిలిచిన సమయంలో నాగల్ల బాలుడు గారు 51 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తనగా ఆశీర్వదించుగాక. జయములో వేణుగోపాల కృష్ణ మహారాజుకి భీముడు
అన్ని జలసియో ఇట్లనుట నిన్ను ఏమనందు అన్ని జలసియో నిన్ను ఏమనందు అన్ని జలసియో ఇట్లనుట నిన్ను ఏమనందు అన్ని జలసియో ఇట్లనుట నీవు ఏమనందు అన్ని జలసియో ఎన్నుట నాకేమి దోచకున్నది నీ శరణులే ఎన్నుట నాకేమి దోచకున్నది నీ శరణులే అన్ని జలసియో నీ వందనని నన్ను తెలుగ అన్ని జలసియో ఏమనందు అన్ని జలసియో జగనని ఏమనందు అన్ని జలసియో కృష్ణ ఇప్పట్లో నాకేమి తోచకున్నది నీవే నాకు ఇతకారం మాకు ఏదియో తెలిపి నన్ను రక్షించు నీ పాదములకి ప్రణామములు ఆచరిస్తున్నాను అర్జున ఈశ్వరేట్యను నీ వెరుగ జాల నిత్యనెదవు 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 ఈశ్వరేట్యను శాస్త్రులను నాదు మాటలకు చేయకుంటివి నా శాస్త్రులను నాదు మాటలకు శాస్త్రులను నాదు మాటలకు చేయకుంటివి నా శాస్త్రులను నాదు మాటలకు విశ్వరూపమిగనుడు విశ్వరూపమిగనైనను ఈశ్వరేశను నీ వెలుగజాల వెలుగనేవు ఈశ్వరేశను నీ వెలుగజాల చింతనెదవు ఈశ్వరేశను నీ వెలుగజాల చింతనెదవు ఈశ్వరేశను అర్జున ఈశ్వరేచ్ఛను నీ వెరంగజాలక ఇట్లు భ్రమచెందుచుంటివి నీ వెంటైనను నిమిత్త మాత్రుండవు శాశ్వత వస్తువు ఏదో తెలియక నైశ్వర్యమందు ఈ మాయాచారము చూచి ఇట్లు పొరపాటు చెందుచుంటివి ఇదో నా విశ్వరూపము చూచి ఇకనైనను తెలివి తెచ్చుకుందును అని శ్రీకృష్ణుడు తన విశ్వరూపము చూపుట జయబలో వెనుగోపాల కృష్ణమరాజుకి జై